పొలిటీషియన్స్కి పోసాని ఓ పాఠం అవుతారు. అధికారం ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుతుంది, కానీ అధికారం చేతులు మారగానే అనేక అవస్థలు తప్పవు అని ఆయన ఉదంతం అందరికీ తేట తెల్లం చేస్తుంది. ఇప్పుడు ప్రత్యేకంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎంత జాగ్రత్తగా ఉండాలో సూచిస్తోంది. మరోసారి అధికారం చేతులు మారితే ఎలాంటి చిక్కులు వస్తాయో స్పష్టం చేస్తోంది. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా మెలగాలి అని పోసాని కృష్ణమురళి ఉదంతం మనకి చాలా క్లారిటీని ఇచ్చేస్తుంది. మరి నిజంగా పోసాని నుంచి పాఠం నేర్చుకుంటారా? పోసాని ఎన్నికలకు ముందు చేసినటువంటి హంగామాకి ఇప్పుడు ప్రతిఫలం చెల్లిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇష్టారాజ్యంగా చెలరేగితే రేపు అధికారం కోల్పోయిన తర్వాత ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఆయన ఎదురుగా ఉదాహరణగా మిగిలినటువంటి తరుణంలో ఆయన నుంచి పాఠాలు నేర్చుకుని జాగ్రత్తగా మెలుగుతారా? చూద్దాం ఏం జరుగుతుందో. కానీ పోసాని కృష్ణమురళి లాంటి నాయకుడు, ఒక సినిమా ప్రముఖుడు, 2009లో ప్రజారాజ్యంతో రాజకీయ ఆరంగేట్రం చేశారు. చిలకలూరిపేట నుంచి తొలిసారి పీఆర్పీ అభ్యర్థిగా చిరంజీవి మద్దతుతో పోటీలో దిగారు. కానీ ఆశించినంత ఓట్లు రాకపోవడంతో ఆయన ఆ తర్వాత రాజకీయంగా పెద్ద క్రియాశీలకంగా కనిపించలేదు. కానీ 2014 వచ్చేసరికి ఆయన మరోసారి వైఎస్ జగన్ శిబిరంలో ప్రత్యక్షమయ్యారు. వైఎస్ జగన్ ఓటమి పాలైనప్పటికి కూడా ఆ తర్వాత 5 ఏళ్ల పాటు ఆయనకి అండగా నిలబడ్డారు. అనేక అంశాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డిఫెండ్ చేసేందుకు ప్రయత్నం చేశారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే, సినిమాల్లో తన తరహా క్యారెక్టర్ల ద్వారా జనాన్ని అలరిస్తూనే, రెండో వైపు రాజకీయ తెర మీద కూడా ప్రత్యక్షమవుతూ తన పాత్రను పోషించే ప్రయత్నం చేశారు. దానికి ప్రతిఫలంగా పోసాని కృష్ణమురళికి కీలకమైనటువంటి పదవిని కట్టబెట్టి గౌరవించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండగా తన కోసం పనిచేసినటువంటి పోసానికి తగిన ప్రతిఫలం జగన్మోహన్ రెడ్డి అందించారు. కానీ ఆ తర్వాత 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండగా పోసాని వ్యవహరించినటువంటి తీరు ఇప్పుడు ఆయన్ని ఇక్కట్లలోకి నెట్టింది. అధికారంలో ఉన్నటువంటి కాలంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన ప్రదర్శించినటువంటి నోటి దురుసుతనం, ఆయన వ్యవహరించినటువంటి తీరు, ఇవన్నీ ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి. దాదాపు 66 ఏళ్ల వయసులో ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పేస్తున్నట్టుగా 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రకటించినప్పటికీ గతంలో అధికారంలో ఉండగా చేసినటువంటి పాపాలు ఆయన్ని వెంటాడుతున్నాయి. ఇప్పుడు దానికి ఆయన ప్రతిఫలం చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు కేసుల్లో ఇరుక్కుని కోర్టులు, జైళ్ళు వీటి చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఆయనకు దాపురించింది. ఇలాంటి ఉదంతాలు అనేక మందికి ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. భవిష్యత్తులో మళ్ళీ అధికారం మారినప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పోసాని కృష్ణమురళి తరహాలో కష్టాలు పాలవకుండా జాగ్రత్త వహించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో అడ్డగోలుగా సాగితే ఆ తర్వాత ఎక్కట్లు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. తన నోరు అదుపులో లేకపోతే ఆ తర్వాత అదే ఎదురు తిరిగి కటకటాలు పాలు కావాల్సిన పరిస్థితిని తెస్తుంది. కాబట్టి రాజకీయ నేతలందరూ, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి నాయకులు తమ నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మెలుగుతూ రాజకీయ విమర్శలకు పరిమితం కావాల్సినటువంటి దశలో ఒక అడుగు ముందుకేసి వ్యక్తిగత విమర్శలు, అంతకుమించి వ్యక్తిత్వం మీద దాడి చేసే యత్నాలు, ఇలాంటివన్నీ మానుకోవలసినటువంటి అవసరాన్ని పోసాని కృష్ణమురళి మనందరికీ చాటుతున్నారు.